మౌనంగా సాధించు, మౌనంతో సాధించు. ఎందుకంటే మాటలు రాక కాదు, మాట్లాడలేక కాదు, మౌనంగా ఉండటంలో ఉన్న పవర్ ఏంటో నీకు తెలుసు కాబట్టి. వెనకటికి అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దీనికి అర్థం ఏంటో తెలుసా మిత్రమా? ఎవడైతే వాడికున్న దమ్ము మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడు చూడు, వాడు గెలుస్తాడని. మౌనంగా ఉంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయి అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే మౌనం ఒక బలం, మౌనం ఒక శక్తి. నిన్ను తక్కువగా చూసే వాళ్ళకి ఒక నిశ్శబ్ద సమాధానం. సైలెంట్గా నువ్వు చేయాల్సింది చేసుకుంటూ పో మామా. ప్రిపేర్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ విక్టరీ బి ది నాయిస్ అని పెద్దలు అన్నారు. మిత్రమా, నువ్వు ఎంత సైలెంట్గా వర్క్ చేస్తావో నీ విక్టరీకి అంత పెద్ద సౌండ్ ఉంటుంది. మౌనం వల్ల గౌరవం కూడా వస్తుంది. లోడ వాగేవాడికి, సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేసేవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీ నెక్స్ట్ మూవ్ ఏముంటుందా అనే క్యూరియాసిటీ జనాలకి ఉండనివ్వాలి నువ్వు. అది ఓన్లీ మౌనం వల్లే సాధ్యం. సో బీ సైలెంట్ when you are disturbed. Be silent when you are angry. Be silent when you do not know what the matter is. Be silent when you are building something. Be silent to all the noise around and just concentrate. Be silent when you are learning. Be silent when you are doing. ఈ మధ్య ఏ పని మొదలుపెట్టినా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో దాని అప్డేట్స్ ఇవ్వడం మనకి బాగా అలవాటు అయిపోయింది మామ. బట్ అది మనకి మేలు కన్నా చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే పని సగంలో ఉన్నప్పుడు మనం పెట్టే అప్డేట్స్ వల్ల జనాలు మనని ఎంకరేజ్ చేయడానికో, అభినందించడానికో ఎప్రిషియేట్ చేస్తారు. ఆ ఎప్రిషియేషన్ మన మైండ్కి కావాల్సిన ప్లెజర్ని ఇచ్చి ఇంకా పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది. దానివల్ల నీకే బొక్క. సో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మూసుకుని మన పని మనం చేసుకుంటూ మొత్తం ఫినిష్ అయ్యాక అనౌన్స్ చేయడం బెస్ట్. విక్టరీని ప్రకటించాల్సిన అవసరం లేదు మావా. అది వచ్చే సౌండే చెప్తుంది నువ్వెవరో, నీ దొమ్మేంటో. గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టింది ఏలడానికి, ఏడుస్తూ కూర్చోడానికి కాదు. లే పదా, వెళ్ళి మొదలుపెట్టు. చూపించు నువ్వేంటో ఈ ప్రపంచానికి. జై హింద్.